హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికి. చూసా ఏ వర్షు హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? జూకి వెళ్తున్నామా? ఎక్కడ? హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు జూ పార్క్ అయితే వెళ్తున్నామండి. ఇగో మా పాప వాళ్ళ ఫ్రెండ్ సిగ్గుపడిపోతుంది. హాయ్ చెప్పండి. వీళ్ళందరినీ తీసుకొని నేను ఈరోజు జూకి వెళ్తున్నాను. ఇంకో వీడు హాయ్ చెప్పరా. హాయ్ అండి. జూకి వెళ్తున్నాం ఈరోజు, హాలిడే స్కూలు. సో మేమందరం కలిసి జూకి వెళ్తున్నాం. మాతో పాటుగా మీకు కూడా చూపించాలి కదా, చూపించేస్తాను పదండి. ఇంకా ఓపెనే చేయలేదు అనుకుంటా, మనం వచ్చేసాము. కార్ పార్కింగ్ అక్కడ. సోమవారం సెలవు ఈరోజు. జూ పార్క్ వచ్చాము ఈరోజు, మండే హాలిడే అంట. అంతా ఎలా అయిపోయారు. మాట్లాడు అని. హాలిడే అంట ఈరోజు, మాకు తెలీదు. సో మండే హాలిడే అంట. జూ పార్క్ బయట నుంచే చూసుకొని వెళ్ళిపోతున్నాము. ఈరోజు హాలిడే అంట. మేమైతే జూ పార్క్ వచ్చాం, మాకు తెలీదు యాక్చువల్లీ మండే హాలిడే అనేసి వచ్చేసాము. మా వాళ్ళంతా చూడు. బయటికి దిగరా. వర్షని బయటికి దిగరా. చూడండి, ఇదే జూ పార్క్, వైజాగ్ జూ పార్క్. కానీ ఈరోజు మీకు చూపించలేకపోతున్నాను. ఈరోజు మండే హాలిడే బోర్డు కూడా పెట్టేస్తారు చూడండి. మేము వైజాగ్లోనే ఉంటాం, కానీ మాకు ఈ విషయం తెలియదు. మండే హాలిడే అంట. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వద్దాం, బెటర్. చెప్పు. మా పిల్లలు ఈరోజు పాపం వాళ్ళ ఫ్రెండ్ కూడా తీసుకొచ్చింది జూకి వెళ్దాం అనేసి. హాలిడే అయిపోయింది. ఎక్కడికి అని వెళ్దామా? చూద్దాం రండి. మరి జూ ఈరోజు హాలిడే కదా, ఎక్కడికి వెళ్దాం చెప్పండి. రెస్టారెంట్. చెప్ప ఎక్కడికి వెళ్దాం చెప్పు హనీ. చిరు చెప్పరా. అక్కడ చూపించు. సో మేమైతే జూ కని బయలుదేరాం ఇంటి నుంచి. ఈరోజైతే జూ హాలిడే, మండే హాలిడే అంట. సో మా పిల్లల్ని అడిగాను, మా పాపని వాళ్ళ ఫ్రెండ్ని అందరిని అడిగితే ఫైనల్గా మేము డిసైడ్ చేసుకుంది ఈరోజు ఉడా పార్క్ వెళ్తున్నాం. ఎందుకంటే మేము జూ కని వచ్చాము, అక్కడ ఉల్టా అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని అలాగే అవుతున్నాయి. ఒక దగ్గరికి వెళ్ళాలని వస్తున్నాం, ఒక దగ్గరికి వెళ్తున్నాం. జూ మిస్ అయిపోయాము కదా వర్షిని. జూ మిస్ అయిపోయామా? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అయితే? ఉడా పార్క్ కన్ఫర్మా? ఇది విశాఖపల్లి స్కూల్ అండి. ఇది వైజాగ్ విశాఖపల్లి స్కూలు, చాలా ఫేమస్ ఒకప్పుడు. ఇప్పుడైతే ఇంకా మరి నార్మల్ అయిపోయింది. ఒకప్పుడు మా చిన్నప్పుడైతే ఇది చాలా ఫేమస్ ఇక్కడ. Bro, wait for 5 minutes. నాకు ఎందుకే చెప్పు.
చెప్పకపోతే నీ షర్ట్లో చూస్తే ఏం చేస్తాను? అలా ఉండిపోద్ది. అది నెక్స్ట్ టైం చెప్పలేదు. పార్క్ అయితే వచ్చేసామండి. ఇగో పిల్లలు ఇద్దరు టికెట్స్ తీసుకురావడానికి వెళ్తున్నారు. ఫస్ట్ టైం మా హనీ టికెట్ కి పంపిస్తున్నాను. తెలియాలి కదా పిల్లలకి కూడా. ఎంత టికెట్ ఎంత? 95. రా 95. టికెట్ వాడి సింపిక్స్ రండి. కార్లో మా కార్లో జర్నీ వచ్చింది. వీళ్ళంతా భయపడిపోతున్నారు. ఎలా ఉంది జర్నీ? చాలా పెద్దది. ఎలా వచ్చిందో తెలీదు జర్నీ అసలు. ఇప్పుడు దాకా ఫైట్ చేసి దాన్ని ఎలాగైనా సరే బయటికి పంపించి ఉడా పార్క్ లో టికెట్ తీసుకొని ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఆ జర్నీతోనే కాసేపు టైం అయిపోయింది మాకు. ఎలా వచ్చిందో తెలీదు కార్లోకి. చాలా భయపడిపోయారు పిల్లలు. ఇదే లోపల ఎంట్రన్స్ లోకి అయితే వచ్చేసామండి. ఉడా పార్క్ వెళ్దాం పదండి. కార్ పార్కింగ్ చేసేసి కార్ పార్కింగ్ చేసేద్దాం పదండి. ఖాళీ ఎక్కడుంది? ఆ ముందు చేసుకుందామే, ఎందుకంటే మళ్ళీ వాకింగ్ పట్టుకోదు. ఇంత దూరం మళ్ళీ నడిచి రావాలి. ఆ ముందునే పెట్టుకుందాం. హనీ ఫోటోషూట్ అంతా ఇక్కడ చేసి ఇక్కడ నీడగా ఉంది. ఇక్కడ పెట్టేద్దాం. నీడ ఇక్కడ ఉంది. వెళ్దాం కదా. ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్, మా ఆడపడుచు వాళ్ళ కొడుకు, మొత్తం ముగ్గురిని తీసుకొచ్చాను. సరదాగా ఆడుకుంటారనేసి ఇంకా చిన్న పాపకి ఫోటోషూట్ అవుతుంది. చూడండి, అన్ని కూడా తెచ్చారు పాప కోసమే. ఇక్కడ ఎక్కువ ఫోటోషూట్స్ అవుతాయి ఉడా పార్క్ లోని. మ్యాక్సిమం ఫోటోషూట్సేనండి. చాలా వైజాగ్ లో ఎక్కడున్నా సరే ఇక్కడికి కంపల్సరీ వస్తారు ఫోటోషూట్ కి. మ్యాక్సిమం ఫోటోషూట్ అనగానే గుర్తొచ్చేది ఉడా పార్క్ అండి. చాలా బాగుంటుంది ఈ ఉడా పార్క్ కి. నాకు చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి. అలాగా ఎండగా ఉంది కానీ అసలు మా హనీ అసలు రాదండి బయటికి ఎక్కడికి. ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ వస్తాను అని అంటే తనతో పాటుగా వచ్చింది. వెళ్దాము అంటే అసలు యాక్చువల్లీ మేము జూ కానీ బయలుదేరాము. ఈరోజు ఏమొచ్చి జూ హాలిడే, మండే హాలిడే అంట. సో అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్దామంటే ఇంకా ఉడా పార్క్ వచ్చేసాం, ఇంక వెళ్ళగా వచ్చేసాం అనేసి. సో ఇదంతా కూడా ఎర్లీ మార్నింగ్ ఇదంతా వాకింగ్ ట్రాక్ అండి. అంతా వాక్ చేస్తారు ఈ ట్రాక్ అంతా కూడా. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా మంది వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇది పిల్లలు ఆడుకోవడానికి బౌల్స్ ఉంటాయండి. ఇక్కడ బౌల్స్ లో ఆడుకుంటారు కదా, అది చూద్దాం పదండి. హనీ ఇక్కడ రా, లోపల చూద్దాం ఒకసారి. చిన్నపిల్లలదే, జస్ట్ చూద్దాం రండి. చూడడానికి ఏమవుతుంది, రా. పిల్లలంతా కూడా ఇక్కడ చాలా చిన్న పిల్లలు ఉంటారు కదా, 5 years బిలో ఆడుకోవడానికి అండి. చూసారా లోపటంతా కూడా కిక్ బాక్సింగ్ అన్నీ ఉన్నాయి. చిన్న పిల్లలు కిక్ బాక్సింగ్ చూసారా ఎలా ఉందో, ఆడుకుంటున్నారు ఆల్రెడీ పిల్లలు.
లోపటంతా కూడా. ఇప్పుడైతే ఇక్కడే మా మెమరీస్ అంతా స్కూల్ డుమ్మాలు కొట్టుకొని బుడా పార్కు, ఆర్కే బీచ్ అంతా తిరుగుతూ ఉండేవారమండి. అసలు ఎంత గ్రీనిష్ గా చెట్లతో అసలు ఎంత పీస్ఫుల్ గా ఉంటదంటే చాలా బాగుంటుంది. చూడండి ఎక్కడ చూసినా సరే ఫోటోషూట్స్ అవుతున్నాయి, చూస్తున్నారా? ఇక్కడ ఎక్కడ మనకి కనిపించిన ఓన్లీ ఫోటోషూట్సే. చూస్తున్నారా? అక్కడ ఒక ఫోటోషూట్, ఎక్కడ చూసిన ఫోటోషూటే. మా పాపకు కూడా ఇక్కడే మేము మెచ్యూర్ ఫంక్షన్ ఇక్కడే ఫోటోషూట్ చేసామండి. మేము కూడా ఇక్కడికే వచ్చాము, ఎందుకంటే కెమెరామెన్స్ ఆల్మోస్ట్ ఇక్కడే ఎక్కువ చెప్తారు. వాళ్ళకి నచ్చితే ఓకే, నచ్చకపోతే ఇంకా మనం ఏం చెప్తే అక్కడికి తీసుకెళ్తారు. మ్యాక్సిమం కెమెరామెన్స్ అయితే ఇక్కడికే వస్తారు. మీకు చూసారా? ఇక్కడ ఒక చిన్న పాపది అవుతుంది, ఇక్కడ ఒక షూట్ చూడండి. అక్కడ మ్యారేజ్ అవుతుంది, ఇక్కడ చిన్న పాపది అవుతుంది. చూస్తున్నారా? ఇక్కడ చిన్న పాపది ఫోటోషూట్ అవుతుంది. ఇగో ఇక్కడ ఒక ఫోటోషూట్ అవుతుంది, ఇక్కడ ఒక ఫోటోషూట్ అవుతుంది. ఏంటి రోజు ఇన్ని ఫోటోషూట్స్? అసలు ఇవి చాలా బాగుంటుందండి, బ్యాంబో ట్రీస్ ఇవి. ఇది మెచ్యూర్ ఫంక్షన్ అనుకుంటా. చూసారా? ఇక్కడ ఒక ఫోటోషూట్ అవుతుంది. ఎక్కడ చూసినా కెమెరామ్యాన్సే. చూసారా? ఈరోజు మండే కదా, కొంచెం రష్ తక్కువ ఉంటుందని ఎక్కువ మండే, వెడ్నెస్డే అలా చెప్తారండి. ఎందుకంటే మా పాపకు కూడా మేము తీపిచ్చినప్పుడు అలాగే చెప్పారు, రష్ తక్కువగా ఉండే టైంలోనే ఫోటోషూట్స్ పెడతారు. నేను ఇప్పుడు ఈరోజు మండే కదా, అందుకోసమే ఈరోజు చాలా ఎక్కువ ఫోటోషూట్స్ అవుతున్నాయి. ఇది స్కేటింగ్ హాల్ అండి. ఈవినింగ్ అయితే స్కేటింగ్ చేస్తూ ఉంటారు. స్కేటింగ్ గ్రౌండ్ ఇదంతా కూడా. ఇదంతా ఫుల్గా పిల్లలతో నిండిపోతుంది. స్కేటింగ్ చేస్తూ ఉంటారు పిల్లలు ఈవినింగ్ టైము. ఇదంతా కూడా స్కేటింగ్ గ్రౌండ్. ఇప్పుడు టైం అయితే నేను వచ్చేది 12 అయిపోయింది. సో అందుకోసం కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది, ఓన్లీ ఫోటోషూట్స్ మాత్రమే అవుతున్నాయి. ఈ బ్యాంబో ట్రీ ఫోటోషూట్కి చాలా బాగుంటుందండి. అసలు చూసారా బ్యాక్లో ఎలా ఉందో, భలే బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగుంటుంది. చూస్తున్నారా ఎంత బాగుందో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. వర్షిని వాహని వస్తున్నారు ఇద్దరు. అటు సైడ్ ఎక్కడికి వెళ్తున్నారు? ఇదంతా కూడా చిన్న పార్క్ లాగా ఉంటుంది. ఇక్కడ సిట్టింగ్ ఏరియా అంతా పిల్లలకి, ఇక్కడ స్కేటింగ్కి వస్తారు కదా వాళ్ళంతా కూడా ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ చాలా బాగా ఉంటుందండి. ఇదంతా కూర్చోడానికి, సిట్టింగ్కి. క్యాంటీన్ కూడా ఉంది ఇక్కడ. లోపల మనకి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఉడా పార్క్లో. క్యాంటీన్ అంతా ఇది. టన్నెల్ అండి ఇది. లోపల చాలా చీకటిగా ఉంటుంది. లోపలికి వెళ్ళరా, వెళ్ళ, నేను వస్తానుండు, నేను వస్తానుండ్రా. హనీ నువ్వు కూడా వెళ్ళు, భయపడకూడదు హనీ. ఏముంటదా చూడండి, అంతా ఎంత చీకటిగా ఉంటుందో. లోపల చూడండి ఎంత చీకటిగా ఉందో. చిరు ఎక్కడ్రా, ఎక్కడున్నారా? చూసారా లోపల ఎంత చీకటిగా ఉందో. ఇట్రా, ఇటు సైడ్ వచ్చేటప్పటికి కొంచెం వెళ్తారు వచ్చింది. వచ్చేసాం బయటికి. అలా వెళ్ళి ఇలా వచ్చాం బయటికి. ఇది కపుల్స్ పార్క్ కూడా, కపుల్స్ ఎక్కువ ఉంటారు. ఈ లోపలికి వెళ్ళండి ఎవరు వచ్చినా సరే,
ఈ టన్నెల్ లోపలికైతే వెళ్ళండి, బాగుంటది చీకటిగా. మా పిల్లలేంటి వాళ్ళు స్కూల్ టైం అంతా ఇక్కడే పిక్నిక్ తీసుకొని వస్తారు కదా, వాళ్ళకంతా బోర్గా ఉందంట. మాకు వైజాగ్లో ఉండేటప్పటికి అసలు ఎప్పుడు వస్తూనే రెగ్యులర్గా ఉంటాం కనుక మాకంత థ్రిల్ అనిపించదు. కానీ కొత్తగా ఎవరైనా వైజాగ్ వచ్చిన వాళ్ళు మాత్రంగా తప్పకుండా ఈ హుడా పార్క్ని అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి పార్క్, ఉయ్యాలు, ఎక్కడ చూసినా ఉయ్యాలు ఉంటాయండి ఈ పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి. అసలు మంచి పిక్నిక్ స్పాట్ అండి ఇది. అసలు కార్తీక మాసం వస్తే మాత్రంగా ఇక్కడ అంతా జనాలతో నిండిపోతారు. సండే వస్తే చాలా ఫుల్గా పిక్నిక్ స్పాట్ కనుక అసలు ఫుల్గా చాలా రష్ ఉంటుంది కార్తీక మాసంలో ఈ హుడా పార్క్ అనేది. ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి బోటింగ్ ఉంటుంది, చూసారా, ఇదేనండి బోటింగ్. కానీ ఇప్పుడు ఎలా చేస్తారా టైమింగ్ అనేది తెలీదు. ఇదంతా బోటింగ్, ఈవినింగ్ టైం అయితే ఇక్కడ ఫుల్గా బోటింగ్ అయితే ఉంటుంది. అవే బోట్స్ అండి. టైమింగ్ అంతా చూద్దాం, టైమింగ్ ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు. ఇది బోటింగ్కి టికెట్స్ తీసుకునే కౌంటర్ అండి ఇది. ఎంత టికెట్ అండి? ఫ్యామిలీకి 200 అమ్మా, ఇద్దరు పిల్లలు. ఫ్యామిలీకి 200 అమ్మా, ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దలు. ఓకే, 4 మెంబర్స్కి 200. 4 అడల్ట్స్కి అయితే 300 రూపీస్ అవుతుంది. పెద్దవాళ్ళకైతే 300, చిన్న పిల్లలకైతే 200. పిల్లలిద్దరికి పెద్దలిద్దరికి అయితే 200. ఓకే, టైమింగ్ ఏది? డ్యూరేషన్ టైం 15 మినిట్స్. 15 మినిట్స్ 15 మినిట్స్. టైమింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ టైంలోనైనా? మార్నింగ్ 9 to ఈవినింగ్ 8:30. మార్నింగ్ 9 to ఈవినింగ్ 8:30. ఓకే, ఇగో ఎండగా ఉంది కనుక ఇదేనండి బోటింగ్. విన్నారు కదా టికెట్. మా పిల్లలు ఎక్కరంట, ఎందుకంటే ఎండగా ఉంది కనుక ఎక్కనన్నారు. సో స్టార్ట్ అయ్యారు, చూసారా, వాళ్ళు ఎటు తొక్కితే ఎటో వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలకైతే, పెద్దవాళ్ళకి ఫ్యామిలీకి అయితే 200 అంట. అదే పెద్దవాళ్ళకి అయితే 4 మెంబర్స్ 300. ఈవినింగ్ అయితే చాలా ఫుల్గా అయిపోతుందండి. ఇప్పుడు చాలా ఎండగా ఉంది, 12 o'clock కనుక మనకి ఎవరు లేరు. అదే ఈవినింగ్ టైం అయితే చాలా ఎక్కువ జనాలు ఉంటారు ఈ బోటింగ్లో. ఈ బోటింగ్ నుంచి ఇలాగ కొంచెం ముందుకెళ్తే బీచ్ కనిపిస్తుందండి. బీచ్ వ్యూ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతాం. అలాగెళ్తే లోపటంతా బీచే, చూస్తున్నారా, మొత్తం బీచ్ కనిపిస్తుందా మీకు? హుడా పార్క్ నుంచి, బోటింగ్ నుంచి కొంచెం ముందుకు వస్తే అంతా బీచ్. ఇది లైట్ హౌస్, చాలా సినిమాల్లో చూసే ఉండొచ్చు కదా మీరు, ఇరిగిపోయింది ఇప్పుడు. ఇది లైట్ హౌస్ అండి. మా చిన్నప్పుడైతే చాలా బాగుండేదండి ఇది. ఇదంతా బీచ్. మళ్ళీ మనం ఇలా బ్యాక్ వెళ్ళిపోతే ఫ్రంట్ గేట్ వస్తుంది. ఇదంతా ఎక్సర్సైజ్, మార్నింగ్ వాక్ చేయడానికి వస్తారు కదా, ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఇవన్నీ కూడా పెట్టారండి. మార్నింగ్ వాక్ చేయడానికి చాలా జనాలు వస్తారు ఇక్కడికి. ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అండి, బాగుంది. ఇదంతా కూడా పిల్లలు ఆడుకోవడానికి పార్క్. ఇప్పుడు ఎవరు క్రౌడ్ లేదు. అదే 4 o'clock అయితే అసలు జనాలతో నిండిపోతుంది ఇదంతా కూడా. ఎవరో స్కూల్ పిల్లలు అనుకుంటా అండి, చాలా మంది వచ్చారు. పిల్లలంతా కూడా స్కూల్ పిల్లలు అనుకుంటా ఆడుకుంటున్నారు. అసలు ఎక్కడైనా దూరం నుంచి వచ్చి ఇక్కడ మనకి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా ఉండాలి అని అనుకుంటే మాత్రంగా కరెక్ట్ ప్లేస్ ఇది హుడా పార్క్ అండి, చాలా బాగుంటుంది.
ఎంజాయ్ చేయడానికి కానీ ఆడుకోవడానికి కానీ అన్నిటికీ కూడా పిల్లలకి అన్నిటికీ కంఫర్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అని ఏం చేస్తున్నారు నాన్న? ఇదంతా టెన్నిస్ కోర్ట్ అండి. టెన్నిస్ ఆడతారు మార్నింగ్ వచ్చి అందరూ కూడా. ఇక్కడంతా టెన్నిస్, ఇక్కడంతా బాస్కెట్బాల్. ఆడుకోవడానికైతే చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయండి. ఇక్కడ అన్నీ ఉంటాయి, స్కేటింగ్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ మనం అన్నీ వచ్చి ఆడుకోవచ్చు ఇక్కడ. బాస్కెట్బాల్ ఇది, అది షటిల్, అది అక్కడ షటిల్ కోర్ట్, అది ఇది బాస్కెట్బాల్ కోర్ట్. ఇది ఊతారంట, కానీ అది వాళ్ళు ఖాళీ అవ్వట్లేదు, ఎప్పటి నుంచో ఊగుతున్నారు. వీళ్ళు అడగడానికి సిగ్గుపడిపోతున్నారు. అని అడుగునానా? అన్నీ అలాగే ఉన్నాయి హనీ. ఖాళీ అయిపోయిందా? వీడు చూడు, ఖాళీ అయిపోయింది, పరిగెట్టి వచ్చేస్తున్నాడు. ఈ ఉయ్యాల కోసం అంత క్యూ కట్టవలసి ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా, మా చిన్నప్పుడు కూడా ఇంతే అసలు. అది చాలా కిందకు ఉంది. మా హనీ కొంచెం హైట్ కదా, దానికి అసలు సరిపోవట్లేదు. నువ్వు వర్షు, నువ్వుగా పొట్టిగా ఉందా? ఇలా వెళ్ళిపోతే మనం అవుట్ అయిపోతాం, బయటికి వెళ్ళిపోతాం. మళ్ళీ మనం ఇలా రావాలి. చూసారా అక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదంతా బోటింగ్. ఇప్పుడు మనం ఇక్కడ ఉయ్యాలంతా ఆడుకున్నాం కదా, అది ఇటు సైడ్ ఇలాగా వస్తే ఇక్కడంతా కూడా బాస్కెట్బాల్ అది ఉంటుంది. ఇలా వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మనం బయటకు వెళ్ళట్లేదు కనుక మళ్ళీ ముందుకు వెళ్దామా? అటు సైడ్ వెళ్దాం పదండి. అక్కడ ఉంటాయి ఇంకా ఉయ్యాలు, పెద్ద ఉయ్యాలు ఉంటాయి, అక్కడికి వెళ్దాం. ఎండగా ఉందా? ఎండ ఉంటుంది, ఇప్పుడే 1 o'clock అవుతుంది టైము. ఎండ ఉంటుందా మరి? టెన్నిస్ ఇప్పుడు ఓపెన్ చేయరు నాన్న, 4 o'clock ఓపెన్ చేస్తారు. 4 దాకానా? ఇలాగా మళ్ళీ మనం కార్ పార్కింగ్ చేసాం కదా, అక్కడికి వెళ్ళిపోదాం మళ్ళీని. సో చూసారా, ఇదేనండి ఉడా పార్క్ అంతా కూడా. ఎప్పుడు కలకల్లాడుతూ ఉంటుంది ఉడా పార్క్. ఎప్పుడు చూసినా ఫోటోషూట్తో, అసలు జనాలతో, చిన్నపిల్లలతో ఎప్పుడు కూడా కలకల్లాడుతూనే ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి వైజాగ్ వచ్చేటప్పుడు. ఈ ఉడా పార్క్ మాత్రంగా మిస్ అవ్వకండి. మీకు లోపల ఎక్కడైనా సరే మీకు క్యాంటీన్స్ ఉంటాయి. సో మీకు ఫుడ్ కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. స్నాక్స్ దగ్గర నుంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇదంతా పిక్నిక్ స్పాట్కి వచ్చిన వాళ్ళందరికీ ఆడుకోవడానికి అసలు ఎంత బాగుంటుందంటే, గ్రీనిష్ గా ఉంది కదండి, చాలా బాగుంది. ఆడుకుంటారు ఇక్కడ అందరు కూడా వచ్చి. అసలు ఈవినింగ్ అయితే అసలు ఎంత బాగా ఆడుకుంటారంటే పిల్లలతోని, చాలా బాగుంటుంది. వాళ్ళు ఆడుకుంటున్నారు చూడండి. ముట్టుకున్నట్టు ఆడుకుంటున్నారు. మంచి వెరైటీ ట్రీస్ తో అసలు ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత పచ్చదనంతో ఉంది కదా పార్క్ అంతా కూడా. ఫ్రంట్ వ్యూ అంతా బీచ్ కనిపిస్తుంది అక్కడ, అంత బీచ్. ఇదంతా కూడా స్కేటింగ్. ఇది పెద్దది, అక్కడ ఫస్ట్ చూపించింది చిన్నది. ఇది స్కేటింగ్
ట్రాక్ అండి. ఇది చాలా పెద్దది. ఇదంతా కూడా ఈవినింగ్ అయితే స్కేటింగ్తో అసలు పిల్లలు ఆడుతూ చాలా బాగుంటుందండి. ఇలా ముందుకు వెళ్ళిపోతే బీచ్ వచ్చేస్తుంది. మనకి వైజాగ్ అంటే ఎటు చూసినా కూడా బీచే కనపడుతుంది. ఆల్మోస్ట్ ఏ పార్క్కి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా సరే బీచ్ మాత్రం కంపల్సరీ ఏ వీడియోలైనా ఉంటుంది. అది రొటీను. వైజాగ్ అంటేనే ఫేమస్ కదండి, బీచ్ ఫేమస్. నా వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో బీచ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇదేనండి ఇప్పుడు ఆ పార్క్ అంతా కూడా. వీళ్ళు ఎండలో అసలు చాలా ఏంటన్నా ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే చాలా మంది వస్తారు, ఇంకా ఇక్కడ స్కేటింగ్ ఆడుకోవడానికి అందరూ ఉంటారు కనుక బాగుంటుంది చూడడానికి కూడా. ఇప్పుడైతే టైము చాలా అసలు మిట్ట మధ్యాహ్నం వచ్చాం మేమైతే. ఫోటోషూట్ వాళ్ళంతా కూడా బ్రేక్ తీసుకున్నారు, అంతా లంచ్ చేస్తున్నారు. లంచ్ బ్రేక్. ఇక్కడ అన్ని చిన్నపిల్లలకి ఇక్కడే షాప్ ఉందండి. వాళ్ళు అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఫోటోషూట్కి. ప్రతి ఒక్కటి కూడా ఐటమ్స్ మనకి. అందరూ బ్రేక్లో ఉన్నారు ప్రెజెంట్ అయితే. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ రూమ్స్ అయితే ఉన్నాయి ఫోటోషూట్ వాళ్ళకి. ఇబ్బంది పడడానికి ఏమీ లేదు, చాలా హ్యాపీగా మంచిగా ప్రతి ఒక్కరు కూడా ఫోటో షూట్ వాళ్ళకి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి రూమ్స్ కూడా. ఎందుకంటే లాస్ట్ టైం మా పాపని ఇక్కడే ఫోటోషూట్ చేయించాం మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు. అంత బ్రేక్ రెస్ట్ తీసుకుంటున్నారు. చూసారా, ఒక 3 ఉన్నారు చిన్నపిల్లలు ఫోటోషూట్ కోసం. ఇలాగా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం పార్కింగ్ చేసాం కదా, కారు దగ్గరికి వెళ్ళిపోతాం. ఫస్ట్ టైం జూకి వచ్చాం, కానీ జూ అయితే ఈరోజు ఓపెన్ లేదు. హాలిడే అని చెప్పి మండే హాలిడే అని పెట్టారు, కాబట్టి మేము ఊడా పార్క్ వచ్చాం. బాగా ఎంజాయ్ చేసాం. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.